పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత, it's not just about building homes. At Anvita, it's about building happiness. కాంగ్రెస్ సీనియర్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? ఎన్టీవీ రిపోర్టర్ పరిపూర్ణాచారిని అరెస్ట్ చేయడం పైన ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఆయన పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. ఎవరైతేనే ఈ రకంగా ఐఏఎస్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే తిప్పి కొడతామని సీఎం కూడా జగ్గారెడ్డి వ్యాఖ్యలపైన సీరియస్ అవుతారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులను కూడా జగ్గారెడ్డి తప్పుబట్టడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారంటే జగ్గారెడ్డి అన్నీ తెలిసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారా? రేవంత్తో బహిరంగంగా ఆయన విభేదించినట్టుగానే కనబడుతోంది. సో రేవంత్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు జగ్గారెడ్డి. ఎన్టీవీలో మహిళా ఐఏఎస్ పై నిరాధారమైనటువంటి కథనాలు రావడం పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. మరోవైపు ఎన్టీవీకి అనుకూలంగా జగ్గారెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. పరిపూర్ణాచారిని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు ఆయన్ని ఆ తర్వాత వదిలేశారు. అయితే పరిపూర్ణాచారిని విచారించడం, ఆయన అరెస్ట్ చేయడం పైన జగ్గారెడ్డి కొంత ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. సుమారుగా జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో, అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న సమయంలో పరిపూర్ణాచారికి జగ్గారెడ్డికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. జర్నలిస్ట్గా, ఒక రాజకీయ నాయకుడిగా వారి మధ్య ఫ్రెండ్ రిలేషన్షిప్ కూడా ఉండేది. సో చాలామంది కూడా అంటే జర్నలిస్ట్ వర్గాల్లో వినిపిస్తున్న ఒక మాట, గాంధీ భవన్లో ఉన్నటువంటి మీడియా ప్రతినిధి నుంచి వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే పరిపూర్ణాచారిని జగ్గారెడ్డి ఆత్మగా చూస్తారంట. సో పరిపూర్ణాచారిని అరెస్ట్ చేయడం అంటే ఇక జగ్గారెడ్డిని దాదాపుగా ఇలా చేయడం తప్పు అన్నట్టుగానే మాట్లాడే విధంగా చేశాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సో ఒక జర్నలిస్ట్ అరెస్ట్ పైన ఇంతలా జగ్గారెడ్డి రియాక్ట్ అవ్వడం, సో ఇంతలా ఆగ్రహానికి గురవడం, అటు ప్రభుత్వాన్ని కూడా ఆయన క్వశ్చన్ చేయడం, పోలీసులని క్వశ్చన్ చేయడం, దీనిపైన సీఎం కూడా రియాక్ట్ అవుతున్నారు. సీఎం డైరెక్షన్లోనే ఈ అరెస్ట్ జరిగిందనే విషయాన్ని తెలిసినా కూడా జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారంటే ఆ జర్నలిస్ట్కి అండ్ జగ్గారెడ్డికి ఎటువంటి సాన్నిహిత్యం ఉండేది అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ వైపుగా చూస్తున్నారనే ప్రచారం కూడా జోరు అందుకుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఇటు మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ లో జగ్గారెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఆయన అన్ని విషయాలపై కూడా రియాక్ట్ అవుతారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఈ రోజు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, ఇటు ఎన్టీవీ రిపోర్టర్లను అరెస్ట్ చేయడంపై కూడా ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఒకవైపు ఇటు అరెస్టును కూడా సమర్థిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం అందుకు భిన్నంగా మాత్రం ఇటు రిపోర్టర్లను కూడా సపోర్ట్ చేశారు. మరి దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి ఇటు కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో పరిపూర్ణాచారి కూడా కొంతవరకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ కూడా పనిచేస్తున్నారు కాబట్టి మరి ఈ విషయంలో ఇటు పరిపూర్ణాచారిని అరెస్ట్ చేయడం పట్ల కూడా ఇటు జగ్గారెడ్డి మాత్రం తీవ్రంగా స్పందించారు. మరి ఒకవైపు ఆయన ఇటు ఒక మహిళా ఐఏఎస్ అధికారికి, అదేవిధంగా ఇటు మంత్రికి మధ్య ఈ రకమైన కథనాలు వేసినప్పుడు మరి ఈ విషయంలో నిర్ధారణ చేసుకొని ఈ రకమైన వార్తలు కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. మరి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఈ రకంగా మరి దానికి సంబంధించిన స్టోరీ వేయడం పట్ల కూడా మరి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో మాత్రం ఒకవైపు ఇటు పోలీసులు సమర్థిస్తారు, మరోవైపు ఇటు రిపోర్టర్లకు కొంచెం బసడగా ఇటు జగ్గారెడ్డి అయితే మరి ఈ రోజు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. మనం అందరం చూసాం ఈ రోజు ఉదయమే. ఒక్కసారి సతీష్ గెట్ బ్యాక్ చేయగానే ఒక్కసారి జగ్గారెడ్డి ఆ జర్నలిస్ట్ అరెస్ట్ల పైన ప్రభుత్వాన్ని పోలీసులు ఎలా ఎక్కుపెట్టారో ఒకసారి వీడియో చూద్దాం. 3 రోజుల కిందట కొన్ని యూట్యూబ్ ఛానల్లో వెంకటరెడ్డి గారి అధికారులకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చినాయి. నేను మొన్న ఇలాంటి వార్తలను వేయకపోవడం మంచిదని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, సరే ఏం జరిగిందా ఏం జరగలేదని మనం పక్కకు పెడితే దీన్ని మీద కొంత నేను వీడియో ద్వారా నేను కోరుతున్నా ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిట్ కమిటీ వేయడం జరిగింది. కొందరిని జర్నలిస్టులని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. రాత్రి 11-12 గంటల నుంచి
కొందరు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. నేను సిట్ అధికారులకు కోరుతున్న ఏంటంటే కొంత మీరు కూడా కొంత ఆలోచన చేయండి. దీన్ని ఇక్కడికే అదంటే సిట్ అధికారులకు కూడా నేను కొంత నా ఆలోచన ఏంటంటే సరే కొంత మీకు కూడా ఆవేదన ఉంటుంది, అధికారుల మీద కూడా వార్త వచ్చింది కదా అనే ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది. దాన్ని ఎవరం కూడా సమర్థించము. అధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తే ఎవరు కూడా దాన్ని సమర్థించము, దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించము. దట్టు మహిళా అధికారుల మీద అసలుగా అలాంటి వార్తలు వస్తే దట్టు ఎవరు కూడా మేము ప్రోత్సహించము. అధికారుల మీద వచ్చినా రాజకీయ నాయకుల మీద వచ్చినా లేనిది ఉన్నట్టుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే, దాన్ని తీవ్రంగా అందరం ఖండించాల్సిందే. అది ఏదో దాన్ని కూడా మనం ఆల్రెడీ ఖండించినాము. అయినా సరే ఇప్పుడు కమిటీ వేసారు, గవర్నమెంట్ కమిటీ వేసింది. కానీ కమిటీ కూడా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఎంక్వైరీ చేయండి, ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి, ఎంక్వైరీ చేయండి, నిజాలేంది అబద్ధాలేంది ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి. సిట్ అధికారులు మీ ఎవరైతే ఛానల్స్లలో వేసారో వాళ్ళ పిలిచి ఎంక్వైరీ చేయండి. కానీ రాత్రి పూట 11:30కు 12 గంటలకు 1 గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టులను అరెస్ట్ అనేది కొంత ఒక భయంకర వాతావరణానికి ఇది దారితీస్తుంది. అర్ధరాత్రి జర్నలిస్టు అరెస్టు అనేది ఒక భయంకర వాతావరణానికి ఇది దారితీస్తుంది. దీని మీద సిట్ అధికారులు, డీజీపీ గారు, అధికారులు అందరు కూడా నేను గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో వారు కూడా అందరితోటి అధికారులతో మాట్లాడమని నేను. సో ఇది జగ్గారెడ్డి మాట్లాడిన మాటలు. సో అక్కడ వార్త నిరాధారమైనటువంటి వార్త కాబట్టి ఖండించాల్సింది, అలా వేయకుండా ఉండాల్సిందని నేను కూడా చెప్పాను, ఖండించాను. అది తప్పుడు వార్తగా ఉంది, అందుకే సిట్ వేశారు, అంతవరకు ఓకే. సో సిట్ కూడా దీన్ని విచారించాల్సిందే. అధికారులపైన ఎటువంటి విషయాలు వచ్చినా, రాజకీయ నాయకులపై ఎటువంటి విషయాలు వచ్చినా వాటిపైన డెఫినెట్గా విచారించాల్సిందే. ముఖ్యంగా మహిళా అధికారిపై వచ్చింది కాబట్టి తప్పకుండా చేయాల్సిందే. కానీ అర్ధరాత్రి సమయంలో రాత్రి వాళ్ళని ఈ రకంగా అరెస్ట్ చేయడాలు, అదుపులోకి తీసుకోవడాలు ఇది తప్పు అన్నట్టుగా జగ్గారెడ్డి మాట్లాడుతూనే మరోవైపుగా ఆయన కంటిన్యూయేషన్లో కొంత వారిని విచారించాల్సింది, నోటీసులు ఇవ్వాల్సిందంటూ కూడా చెప్పుకొచ్చారు. సో డైరెక్ట్గా ఆయన ఈ అరెస్ట్ని, సిట్ చేసినటువంటి అరెస్ట్ని కొంత విభేదించినట్టుగానే మాట్లాడినటువంటి భావన పబ్లిక్లో కలుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా జగ్గారెడ్డి మాటల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని సమర్థించలేదు, దీనికి వ్యతిరేకంగానే జగ్గారెడ్డి పైన కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సతీష్, ఏంటి జగ్గారెడ్డి రకంగా మాట్లాడాడు అని అంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టేనా, పోలీసు యంత్రాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టేనా? ఆ మాటలు అదే అర్థం వస్తుందా? ఎస్ మనోజ్, ఒక రకంగా చూస్తే మాత్రం జగ్గారెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక 2 వాస్తవాలు ఉన్నాయి. ఇక్కడ మేజర్గా చూసుకుంటే మాత్రం అంటే ఆ రకమైనటువంటి నిదానమైనటువంటి ఆధారం లేకుండా ఒకటి ఐటెం ప్లే చేయడం కూడా తప్పు. అయితే ఇందులో ఇటు పోలీసులు చేసినటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో, అంటే జనరల్ గా ఇలాంటి జరిగినప్పుడు జనరల్ గా నోటీసులు ఇవ్వాలి, నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత అరెస్ట్ చూపించాలి. కానీ ఇక్కడ మాత్రం అర్ధాంతరంగా నైట్ టైంలో అరెస్ట్ చేయడం, ఈ రకంగా పోయి విచారణ పేరుతో ఇటు కుటుంబ సభ్యులను కానీ, ఇటు జర్నలిస్ట్ సామాజిక వర్గాన్ని కానీ ఇటు భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం ఆ విషయంలో మాత్రం కొంతవరకు సీరియస్ అయ్యారు. మరి ఈ విషయం జరిగినప్పుడు దాదాపు మనం చూస్తున్నాం ఒక 4-5 రోజుల నుంచి కూడా ఈ రకంగా చర్చ జరిగినప్పుడు మరి ఇందులో ఇప్పటికే ఇటు సిపి సజ్జన నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు కూడా జర్నలిస్టు జనంగా ఇటు జనాలు చూస్తే మాత్రం వార్తను క్లారిఫై చేసినప్పుడు అందులో ఎవరైతే సంస్థ అధినేత ఇటు చైర్మన్ కానీ లేకపోతే ఇటు మేజర్ గా ఎవరైతే మేజర్ పాత్ర ఉంటారో వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా కూడా ఐటమ్ పే చేస్తారు, ఏ ఛానల్ అయినా చూసుకున్నా కూడా. కానీ ఇక్కడ మాత్రం ఇటు జర్నలిస్టులు అంటే ఇందులో ఇతరు కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ ఉన్నాడు, మరోవైపు ఇటు సుధీర్ కూడా ఇటు సెక్రటరీ బీట్ రిపోర్టర్ ఉన్నారు, ఇంకొకరు ఎడిటర్ గా ఉన్నారు దొంతు రమేష్. కానీ వీళ్ళని మాత్రమే ఓన్లీ అర్ధాంతరంగా నైట్ టైంలో అరెస్ట్ చేయడం, మరి అందులో ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఈ విషయంలో మాత్రం జగ్గారెడ్డి మాత్రం తప్పుపట్టాడు. మరి ఈ రకంగా భయభ్రాంతులు గురి చేసి మరి అర్ధరాత్రిగా మరి మరోవైపు ఇటు పండగ పూట ఈ రోజు భోగి కావడం, మరోవైపు ఇటు అర్ధరాత్రి పూట ఇటు 3 జర్నలిస్టులను అరెస్ట్ చేసి మరి ఈ రకంగా చేయడం అనేది కూడా పోలీసులు అనుసరించిన విధానం తప్పంటూ కూడా
ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాత్రం ఆ విషయంలో మాత్రం గవర్నమెంట్ తప్పుపట్టారు. మరి ఈ రకంగా భయంకరమైన వాతావరణం సృష్టించడం కరెక్ట్ కాదు. మరి ఇందులో సిట్ నేతృత్వంలో మరి అధికార బృందం ఏర్పాటు చేసినప్పుడు మరి కొంతవరకు సిట్ అధికారులు కూడా చాలా కూల్ మైండ్ తో ఒక సమయం పాటించాలి, మరి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కూడా అటు అధికారులకు న్యాయం జరగాలి. మరి ఇటు ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలి. మరి అదే సమయంలో భయాందోళనకు గురి కాకుండా కూడా చూడాల్సిన బాధ్యత మరి ఇటు పోలీసులపై మరి ఇటు ప్రభుత్వంపై ఉంటుంది. ఎందుకంటే ఒక జర్నలిస్టులను ఈ రకంగా అరెస్ట్ చేయడం కూడా మరి గతంలో మనం చూసాం. ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతవరకు జర్నలిస్టుల పట్ల కొంత వ్యతిరేక అభిప్రాయం కూడా వ్యక్తమైంది గతంలో. మరి ఇదే విషయంలో మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ రకంగా మరి జర్నలిస్టులను మరిపై ఈ రకం కేసులు నమోదు చేయడం, మరి ఎవరైనా నిజమైన వార్తలు రాసినప్పుడు దానిలో ఐడెంటిఫికేషన్ చేయాలి. మరి ఇది నిజమా కాదా, ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే మాత్రం ప్లే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మరి వాళ్ళు చేసినటువంటి ఆఫ్ ద రికార్డ్ స్టోరీలో మరి ఆ రకంగా చెప్పకపోవడం పట్ల కూడా మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఇటు మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి కూడా. ఇప్పుడు జగ్గారెడ్డి విషయంలో ఏం జరుగుతోంది? జగ్గారెడ్డి బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మాట్లాడిన మాటలకు కూడా స్వేచ్ఛ లేదు. ఆయన బేసిక్ గానే అగ్రెసివ్ గా ఉండే వ్యక్తి. ఎవరైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ అటు ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్యకర్త అయినా చాలా సూటిగా మాట్లాడే వ్యక్తి. ఇప్పుడు ఆయన మాటలపైన సీఎం సీరియస్ అయ్యారు. ఆయన మాటలకు గౌరవం లేదని ఒక ఆందోళన ఆయన ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ వైపుగా చూస్తున్నారా ఆయన? ఎస్, ఇక్కడ చూస్తే మాత్రం జగ్గారెడ్డి చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అది మాత్రం అతను వ్యక్తిగతంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు పరిపూర్ణచారి మరి కాంగ్రెస్ బీటీ పడి ఉన్నాడు, ఎన్టీవీ బీటీ పడి ఉన్నాడు కాబట్టి మరి ఇటు జగ్గారెడ్డికి ఇటు పరిపూర్ణచారికి మధ్య కొంతవరకు సన్నిహిత సంబంధం ఉందో అందరూ తెలిసిన విషయమే. మరి ఈ విషయంలో మరి ఈ రోజు పోలీసులు అనుసరించినటువంటి ఏదైతే విధానం ఉందో, పద్ధతి ఉందో మరి దాన్ని మాత్రమే ఇటు జగ్గారెడ్డి అయితే వ్యతిరేకించారు. మరి ఈ విషయంపై కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డిపై సీరియస్ అయినప్పుడు కూడా మరి మొదటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఇటు సంగారెడ్డిలో కానీ ఇటు జనరల్ గా చూసినప్పుడు జగ్గారెడ్డి మాత్రం ఆయన ముక్కుసూటిగా వెళ్తారు, ఆయన కొంచెం ఓపెన్ మైండ్ తో మాట్లాడతారు కాబట్టి మరి ఈ విషయంలో మరి మొదటి నుంచి కూడా ఇటు అంతకుముందు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ ఆయన వ్యవహార శైలి మాత్రం మారడు. ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు, ఉన్నట్టు ఓపెన్ గా మాట్లాడతారు కాబట్టి మరి ఈ రోజు కామెంట్స్ మాత్రం ఆయన వ్యక్తిగతంగా తెలుస్తా ఉంది. మరి ఆయన ఒపీనియన్ చెప్పారు. మరి ఈ రకంగా ఒక ఐఏఎస్ అధికారి కానీ మరి ఇటు మంత్రిని మరి పేర్లు ఉపయోగించి మరి ఈ రకంగా ఇటు ఐటెం ప్లే చేసేటప్పుడు మరి సిట్టు విచారణ చేసేటప్పుడు ఈ విషయంలో మాత్రం మరి కొంతవరకు సమయం పాటించాలి. మరి ఈ రకంగా అర్థం లేకుండా అనవసరంగా అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం తప్పు. మరి ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేసి నోటీసులు ఇచ్చిన తర్వాతనే విచారణ చేసిన పోలీసులు మరి ఈ రకంగా ఇష్టానుసారంగా చేయడంపై కూడా ఇటు జర్నలిస్ట్ సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కొంతవరకు పోలీసులు సమయం పాటించాలనే ఉద్దేశాన్ని మరి జగ్గారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరి జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కూడా కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినప్పటికీ మరి మిగతా కాంగ్రెస్ నేతలంతా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో సిట్టు విచారణ అయితే పూర్తిగా కొనసాగుతుంది. మరి చూడాలి. జగ్గారెడ్డి మాత్రం మరి రిపోర్ట్లో థ్యాంక్ యూ సతీష్. సో మొత్తంగా జగ్గారెడ్డి మాట్లాడిన మాటలపైన అటు సీఎం కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. జగ్గారెడ్డి తన మాటల్ని ఏదైనా కూడా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి. గతంలో ఆయన పార్టీలో అనేక సందర్భాలు అది అధికారంలో లేకపోయినా ఉన్నా ఏం జరిగినా కూడా ముక్కుసూటిగా తన మాట ఏం చెప్పాలనుకుంటానని చెప్పే వ్యక్తి ఆయన. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుల పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక్క వ్యక్తి, అది కూడా అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో నుంచి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల్లో స్పందించిన ఒకే ఒక్క వ్యక్తి జగ్గారెడ్డి. అది కూడా వీడియో విడుదల చేశారు ఆయన. అంతా సమ్యంగానే ఉంది, అంత కరెక్ట్గానే ఉంది, మీ ప్రాసెస్ అంతా కరెక్ట్గానే ఉంది. కానీ అది అక్కడ వాళ్ళు రాయడము తప్పు, ఈ వీడియోని చేయడము తప్పు, అంతవరకు ఓకే. కానీ కేవలం ఆయన కోట్ చేసినటువంటి ఆ మాట, అబ్జెక్ట్ చేసిన విధానం ఏంటంటే పోలీసులు కనీసం విచారణ పిలవాల్సింది, నోటీసులు ఇవ్వాల్సింది, పండగ పూట ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది అనేటువంటి మాటని ఆయన కోట్ చేశారు. అయితే ఇక్కడ పరిపూర్ణాచారి అయితే కాంగ్రెస్ పార్టీ బీట్ ఎన్టీవీ రిపోర్టర్గా ఉన్నారో, సో ఆయన గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉంది. జగ్గారెడ్డికి ఆయనకంటే కాంగ్రెస్ పార్టీ బీట్ రిపోర్టర్గా పరిపూర్ణాచారికి జగ్గారెడ్డికి మధ్య చాలా సన్నిహిత సంబంధం. ఒక జర్నలిస్ట్గా, ఒక రాజకీయ నాయకుడిగా ఎటువంటి రిలేషన్ ఉందో అటువంటి రిలేషన్ ఉంది. సో కొంత ఆయా ప్రతినిధుల్లో, ఆయా మీడియా ఛానళ్లలో, అక్కడ గాంధీ భవన్లో ఉన్నటువంటి మీడియా ఛానల్లో చాలా వరకు వినికిడిలో ఉన్న మాట ఏంటంటే జగ్గారెడ్డి ఆత్మగా భావిస్తారంట పరిపూర్ణాచారిని. సో పరిపూర్ణాచారి అంటే జగ్గారెడ్డి ఆత్మ అన్నట్టుగా భావిస్తారంటే ఆ రకమైన పేరు కూడా ఉందంటే అటువంటి వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయడం అంటే డెఫినెట్గా మనసు కలిసివేస్తుంది. ఆ రకంగానే స్పందించారు ఆయన. దీంతో కాంగ్రెస్ పార్టీ విధానాలపైన వ్యతిరేకంగా జగ్గారెడ్డి ఉన్నారు. అందుకే ఆయన బీఆర్ఎస్ పార్టీ వైపుగా చూస్తున్నారనేటువంటి ప్రచారం జోరందుకుంది. మరి ఈ జగ్గారెడ్డి బీఆర్ఎస్ వైపు చూపు అనేటువంటి దానిపైన జగ్గారెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది, జగ్గారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.